అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర వచ్చేసాను అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం బెస్ట్ జీన్స్ ప్యాంట్ అనమాట. అది కూడా నార్మల్ జీన్స్ కాదు, కొరియన్ ప్యాంట్స్ కానివ్వండి, జీన్స్ కానివ్వండి, బ్యాగీ జీన్స్ కానివ్వండి, అంత బెస్ట్ కలెక్షన్ సెలెక్ట్ చేశాను అనమాట. దాంట్లో నుంచి కొన్ని బై కూడా చేశాను. ఇదే అనమాట. అయితే అన్నిటికీ అన్బాక్సింగ్ చేసి చూద్దాం, ఇంకా క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా ఒకసారి మీకు ట్రై కూడా చేసి చూపిస్తాను. అయితే ఇదే ఫ్రెండ్స్ మన ప్యాంట్స్ అనమాట. ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ చేశాను కొన్ని, అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి నేను బై చేయలేదు, కొన్ని ముందు బై చేశాను, తర్వాత బై చేశాను, కొన్ని ముందు డెలివరీ అయినాయి, కొన్ని తర్వాత డెలివరీ అవుతారు కదా. దీంట్లో 3 ఉన్నట్టున్నాయి. అయితే ఫస్ట్ ఈ జీన్స్ ప్యాంట్, జీన్స్ ఉందో మళ్ళీ దీంట్లో ఏ ప్యాంట్ ఉందో చూడాలి. ఓహో, బ్యాగీ ప్యాంట్ అనమాట, బ్యాగీ జీన్స్ ప్యాంట్. కొంచెం ప్యాకేజింగ్ అయితే అంతగా బాగాలేదు. అయితే ఇదే మన జీన్స్ ప్యాంట్ చూడొచ్చు. చూడ్డానికి అయితే చాలా బ్యాగీ కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. దీని మీద మొత్తం థ్రెడ్స్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ బ్లూ తీసుకుందాం అనుకున్నాను, కానీ నా దగ్గర బ్లూ కలర్ లో ఒకటి ఉన్నదనమాట. అంటే ఎగ్జాక్ట్ బ్యాగ్ అని కాదు, స్ట్రేట్ ఫిట్. యాక్చువల్లీ కొంచెం డార్క్ బ్లాక్ లేదు, ఇది ఏమంటారు యాష్ బ్లాక్ లాంటిది అనమాట. కొంచెం చూడొచ్చు, టెక్స్చర్ కూడా ఉంది కదా, అలా అనమాట. చూడ్డానికి అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లో బాగానే ఉందన్నమాట. మనకు 400 to 500 ఆ బడ్జెట్ రేంజ్ లో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అయితే ఇదే మన ఫస్ట్ ప్యాంట్. చూడొచ్చు మీరు, ఫినిషింగ్ కానీ ఎలా ఉంది. కోటి బ్రాండ్ నుంచి వస్తుంది, బాగానే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ లో అయితే చూడొచ్చు, లోపల కానీ బటన్ క్వాలిటీ కానీ అంతా చాలా బాగానే ఉంది. ఒకసారి ట్రై కూడా చేసి చూపిస్తాను. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ జీన్స్ ప్యాంట్. చూడొచ్చు మీరు, ఫిట్టింగ్ ఎలా ఉంది, లేకపోతే డిజైన్ ఎలా ఉంది. నేను పర్టికులర్ గా గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. జనరల్ గా బ్లూ కలర్ కానివ్వండి, లైట్ బ్లూ కానివ్వండి, చాలా కామన్ కలర్స్. యాజ్ వెల్ as నా దగ్గర కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి స్ట్రేట్ ఫిట్ లో. అయితే ఒకసారి బ్యాగీ ట్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్ గా ఉండాలని కొంచెం గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా వర్సటైల్ గా ఉంటది, ప్రతి షర్ట్ మీద, టీ షర్ట్ మీద మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. చూడొచ్చు ఫిట్టింగ్ పరంగా కానివ్వండి, డిజైన్ పరంగా ఎలా ఉందో. సింపుల్ గా గ్రే కలర్ అనమాట. ఎలాంటి షేడింగ్స్ కానివ్వండి, ఎలాంటి కలర్ షేడ్స్ కానివ్వండి అట్లా లేదనమాట. సింపుల్ గ్రే కలర్ అనమాట. అని నాకు ఎక్కువ బ్యాగీ అనిపించింది, ఇంకా యాజ్ వెల్ as లెంత్ కూడా ఎక్కువ ఉందన్నమాట. కానీ మనము ఆ బడ్జెట్ లో కంప్లైంట్స్ చేయలేము. 500 రూపీస్ బడ్జెట్ లో తీసుకున్నాను నేను కాబట్టి క్వాలిటీ పరంగా చాలా బాగుంది. క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది అనమాట. కొంచెం థిక్ గా ఉంది. మనకు ఖచ్చితంగా డైలీ వేర్ కి కానివ్వండి, కాలేజ్ వేర్ కానీ మీరు కావాలి, ఒక మంచి జీన్స్ కావాలి, బ్యాగీ జీన్స్ కావాలి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారంటే చాలా బడ్జెట్ లో మంచి కంఫర్ట్ తో పాటు మంచి స్టైలిష్ గా ఉంది. చూడొచ్చు మీరు, ఫిట్టింగ్ కానివ్వండి అంతా చాలా సూపర్ గా ఉంది. కానీ నాకు ఎక్కువ బ్యాగీ అనిపించింది. మరి ఇంత బ్యాగీ నేను జనరల్ గా పర్సనల్ గా ప్రిఫర్ చేయలేను అనమాట. అందుకోసం నాకు కొంచెం సెట్ కాలేదు. కానీ జనరల్ గా మీరు చూస్తున్నారు బ్యాగీ, మీరు చాలా జెన్జీగా డ్రెస్ చేస్తారంటే డెఫినెట్లీ ప్యాంట్ మీరు వెళ్ళొచ్చు. ఇది కొంచెం బల్కీగా అనిపిస్తుంది. దీంట్లో బహుశా 2 ప్యాంట్స్ ఉండొచ్చు. అంటే ఈ మధ్యన అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కొంచెం బ్యాగీ దగ్గర ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా. అందుకోసమే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉండాలని యాడ్ చేశాను అనమాట. ఇంతకుముందు జీన్స్ వీడియో చేశాను, దాంట్లో కూడా మంచి ప్రేమ చూపించారనమాట మీరు. ఇది 2 కూడా ఒకటే బ్రాండ్ నుంచి ఉన్నాయి. యాక్చువల్లీ ఇండీ క్లబ్ అంట ఏదో, కానీ ఇది చాలా వైరల్ అవుతుంది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి ఇది కూడా అన్బాక్సింగ్ చేపిస్తున్నాను. ఇది కూడా స్ట్రైప్లో చాలా బాగుందన్నమాట. నేను ఫొటోస్లో చూశాను. ఫస్ట్ ఇది ఒక అన్బాక్సింగ్ చేద్దాం. చూడొచ్చు, స్ట్రేట్ ఫిట్ ఉంది. ఇది యాక్చువల్లీ అంతగా బ్యాగ్ ఉండకపోవచ్చు, కానీ స్ట్రేట్ ఫిట్ అనమాట. కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు ఎందుకు మరి, చూద్దాం. కానీ క్వాలిటీ పర్లేదు, బాగుంది అని మనకు డైలీ వేర్కి అట్లా. ఇంకా ఇక్కడ ఇచ్చారు కదా టైప్స్, చాలా బాగుంది. ఇది క్లాత్ అయితే పర్లేదు, చూద్దాం. ఈ మధ్యన మనకు కొరియన్స్ కానీ ఇట్లాంటి ప్యాంట్స్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా, యాంకిల్ లెంత్ ఉంటుంది, యాజ్ వెల్ as కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. స్ట్రేట్ ఫిట్ లాంటివి లేకపోతే బ్యాగీ ఫిట్ లాంటివి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటాయి. అందుకోసమే ఒకసారి ఆర్డర్ చేద్దాం, మనం కూడా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టా. అయితే ఇలా ఉందన్నమాట క్వాలిటీ. అయితే ఒకసారి ట్రై కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది, ఇక్కడ 2 పాకెట్స్ ఉన్నాయి, కానీ ఎందుకు నాకు కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. చూద్దాం లెంత్ కానీ అంతా. అయితే ఇదే అనమాట మన సెకండ్ ప్యాంట్స్. ఇది ఒక రిలాక్స్ ట్రౌజర్స్ అనమాట, జీన్స్ కాదు. నేను ఈ వీడియోలో ఏంటంటే అన్ని కేటగిరీస్ కవర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. బ్యాగీలో ఇప్పుడు ట్రెండింగ్ ప్యాంట్స్ లో, అందుకోసం అన్ని డిఫరెంట్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్, ట్రౌజర్స్, చీనోస్ అన్ని ఉండొచ్చు. అయితే చూడొచ్చు మన ఈ సెకండ్ ప్యాంట్ వచ్చేసి లూజ్ ఫిట్ ట్రౌజర్ అనమాట. చూడొచ్చు బ్రౌన్ కలర్ లో సూపర్ గా ఉంది. నేను చూడంగానే దీని మీద ఉన్న టెక్స్చర్ కోసమే తీసుకున్నాను అనమాట. చిన్న లైన్స్ అలా ఉన్నాయి, మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మీకు వీడియోలో బహుశా కనపడకపోవచ్చు. యాక్చువల్లీ ఇది స్ట్రేట్ ఫిట్ అనమాట, మొత్తానికి బ్యాగీ కాదు. మీరు కావాలంటే ఒక సైజ్ పెద్దది తీసుకోండి, కొంచెం బ్యాగీ ఫిట్టింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనకు హిప్ దగ్గర కొంచెం లూజ్ కావచ్చు, కానీ మీకు ఖచ్చితంగా బ్యాగీ కావాలి అంటే
డెఫినెట్లీ మీరు కొంచెం ఒక సైజ్ పెద్దది తీసుకోండి. నాకైతే పర్లేదు అనిపించింది. నాకు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను ఇది కొన్నది 400 రూపీస్ అనమాట, 399 కి కొన్నాను. అయితే ఆ బడ్జెట్ లో సూపర్ అయిన క్వాలిటీ ఇస్తున్నారు. అయితే డెఫినెట్లీ మీరు ట్రై చేయాల్సిందే. ఈవెన్ కొంచెం ట్రెండీగా క్లాసీగా ఉంటది మనకు ఆ కలర్స్. ఇంకా దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తున్నారంటే డెఫినెట్లీ చూడండి. నేను కాఫీ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. దాంట్లో ఉన్న టెక్స్చర్ కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి, ఇంకా మనకు థ్రెడ్స్ ఇచ్చారు కదా, అది కొంచెం చూడడానికి కూడా మనకు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. మనకు మంచి హుడీ మీద కానివ్వండి, మంచి టీ షర్ట్ మీద మీరు పేరప్ చేస్తారు అనుకోండి, సూపర్ గా ఉంటది. ఇది ఒక యాక్చువల్లీ ట్రాక్ ప్యాంట్ అనుకుంటాను. ట్రాక్ ప్యాంట్ ఇదైతే ఇన్స్టాగ్రామ్లోనే చాలాసార్లు చూశాను. యాక్చువల్లీ చాలామంది చూపిస్తున్నారు. ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్లీ చూడండి, ఇలా ఉందన్నమాట ట్రాక్ ప్యాంట్. ఇది చాలా లూజ్గా ఇలా సైడ్లో ఒక స్ట్రైప్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇది ఒకసారి మనకు చాలా కంఫర్టబుల్, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది. ఇక్కడ కూడా టైస్ ఇచ్చారు, బాగానే ఉంది క్లాత్ పరంగా. అయితే ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే చాలా బాగానే ఉన్నాయి. అయితే ఇది అనమాట క్లాత్. ఒకసారి నేను ట్రై కూడా చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఒక పాకెట్ వచ్చింది. ఇక్కడ ఇది ఇచ్చారు కదా వైట్ స్ట్రైప్, దాని గురించి ఇంకా బాగుండొచ్చు. ఒకసారి ట్రై చేసి చూపిస్తాను మీకు. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్యాంట్. ఇది వచ్చేసి ఒక లూజ్ ఫిట్ ట్రాక్ ప్యాంట్స్ అనొచ్చు, మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా ట్రెండీగా ఈ మధ్యన మనకు ఎయిర్పోర్ట్ లుక్స్ లో కానివ్వండి, చాలా సెలబ్రిటీస్, మన ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా, అందుకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇది కూడా నేను ఒకసారి బై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. అయితే చూడొచ్చు, ఇది కూడా నాకు ఆ బడ్జెట్ రేంజ్ లోనే వచ్చింది. 399, 400 రూపీస్ ఆ బడ్జెట్ లోనే మనకు సూపర్ క్వాలిటీ ఇస్తున్నారు. ఈవెన్ ఫిట్టింగ్ కూడా చూడొచ్చు ఎంత క్లాసీగా ఉందో. ఈవెన్ సమ్మర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలాంటి ఒక ట్రాక్ ప్యాంట్ మీ దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే అంత టైట్ గా ఉండే మనకు ప్యాంట్స్ ఇప్పుడు జనరల్ గా మన సమ్మర్ లో అంత ప్రిఫర్ చేయలేం కాబట్టి, యాజ్ వెల్ యాజ్ మనకు కొంచెం స్టైలిష్ గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. మనం ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మనం బయటకి వెళ్తున్నాం, సినిమాస్కి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఇలాంటి ఒక ట్రాక్ ప్యాంట్ మీ దగ్గర ఉండాల్సిందే. ఫిట్టింగ్ వైజ్ కానివ్వండి, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. 400 బడ్జెట్ లో మీరు ఒకసారి ట్రై చేస్తారంటే ఖచ్చితంగా నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ బడ్జెట్ రేంజ్ లో సూపర్ మైన క్వాలిటీ ఇస్తున్నారు, ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అయితే ఇదే అనమాట మనకు చైనీస్ ప్యాంట్స్ కానీ, గుర్ఖా ప్యాంట్ కానీ అంటారు కదా, మింత్రా నుంచి తీసుకున్నాను నేను. యాక్చువల్లీ దీంట్లో మనకు చాలా కలర్స్ ఉండే. యాక్చువల్లీ దాంట్లో నాకు బ్లాక్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, యాజ్ వెల్ as ఫార్మల్ గా కూడా ఉంటుందని నేను తీసుకున్నాను. మనకు చాలా ఫ్యాషన్ గా ట్రెండీగా ఉంది. ఈ మధ్యన చాలా మంది వాడుతున్నారు, మీరు చూసుంటారు చాలా ఇన్ఫ్లుయెన్సర్ కి వాడుతూ. కానీ క్వాలిటీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది. మనకు నార్మల్ బట్ట క్వాలిటీ లేదు, కొంచెం మనకు ఏమంటారు డిఫరెంట్ క్లాత్ అనమాట, టోటల్లీ షైనీగా. చూడొచ్చు, మెయిన్ దీని స్పెషాలిటీ వచ్చేసి ఈ బెల్ట్ అనమాట. ఇక్కడ సైడ్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా, దీంతో మనకు కొంచెం అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన సైజ్ తీసుకోవాలి కానీ కొంచెం ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే మెయిన్ స్పెషాలిటీ. కొంచెం ఇక్కడ బటన్స్ కానివ్వండి, మెయిన్లీ ఇక్కడ ఉంటుంది మనకు ఫిట్టింగ్ వచ్చేసి. మొత్తం మనం బెల్ట్ వేసుకోకర్లేదు, దీనికి డైరెక్ట్ గా ఇదే ఫిట్టింగ్ చేసుకోవచ్చు మనకు. అయితే ఇక్కడ మనకు ఆ స్ప్లిట్స్ ఇచ్చారు కదా, దాంతో చాలా క్లాసీగా కనిపిస్తాయి. ఇక్కడ స్ప్లిట్స్ మీకు కనపడకపోవచ్చు, లేకపోతే నేను ఒకసారి ట్రై చేసి చూపించినప్పుడు మీకు చూపిస్తాను. చూడొచ్చు, బ్లాక్ కలర్ లో చాలా క్లాసీగా ఉంది. ఇంతకుముందు చూపించాను కదా, అది మనకు కొంచెం లూజ్గా ఉండే. ఇది కూడా యాజ్ వెల్ యాజ్ లూజ్గా ఉంది నాకు అనుకుంటాను. ఒకసారి ట్రై చేసినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఇది కూడా చూడొచ్చు, మనకు కింద నుంచి కూడా చాలా బాటమ్ లూజ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది కొంచెం బ్యాగీగానే ఉంటుంది అనుకోండి టోటల్లీ. కానీ మనకు ఫార్మల్ గా, సెమీ ఫార్మల్ గా, క్లాసీగా ఉంటుంది. మనకు ఏమైనా ఓల్డ్ మనీ అవుట్ఫిట్ ఏమైనా చేయాలనుకుంటే దీంతో చేయొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ కూడా దీనికి 2 పాకెట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా చిన్న బ్రాండింగ్ కూడా ఏదో ఇచ్చినారు, చూడొచ్చు. ఇలా సింపుల్ గా చిన్న బ్రాండింగ్ లాంటి ఇచ్చారు. అయితే ఇది మన నెక్స్ట్ ప్యాంట్ అనమాట. చాలా డిఫరెంట్ గా, ఇంకా చాలా వర్సటైల్ ప్యాంట్ అనమాట. ఈ మధ్యన చాలా ట్రెండింగ్ గా కూడా అవుతుంది. జనరల్ గా దీన్ని గుర్ఖా ప్యాంట్స్ అంటారు. ఇది వచ్చేసి దాంట్లో వెబ్సైట్ లో మెన్షన్ ఉన్న పేరు వచ్చేసి ప్లేటెడ్ చీనోస్ అని ఉంది. కానీ నాకు పర్సనల్ గా బక్కల్ ఉంది చూడేశారా, మనకు బెల్ట్ కాకుండా బక్కలతోనే కొంచెం టైట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. యాజ్ వెల్ as కొంచెం బ్యాగీగా కూడా ఉంది అనమాట ఇది. అందుకోసం నేను బై చేశాను. దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. యాక్చువల్లీ 755 సంథింగ్ నేను బై చేశాను. బహుశా ఇప్పుడు పెరిగిపోయి ఉండొచ్చు, నేను ఆఫర్ లో తీసుకున్నప్పుడైతే ఆ ప్రైస్ కి ఉంది. అయితే చూడొచ్చు, ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ ఎలా ఉందో. కానీ నాకు వచ్చేసి దీన్ని కాటన్ అనుకుని ఆర్డర్ చేశాను, కానీ మొత్తానికి వచ్చేసి ఇది పాలిస్టర్ మెటీరియల్ తో వచ్చింది అనమాట. అందుకోసమే కొంచెం ప్లేటెడ్ గా ఉంది. యాజ్ వెల్ యాజ్ కొంచెం చూడడానికి మనకు రింకల్స్ అలా రావు, కానీ క్లాత్ అనేది మొత్తం పాలిస్టర్ ఉంది కాబట్టి నాకు పర్సనల్ గా నచ్చలేదు. చూడొచ్చు, ఆ బకల్ కానివ్వండి, ఈవెన్ ఫిట్టింగ్ కానివ్వండి చాలా బాగుంది. ఈవెన్ మనకు ముందర చూసారా ప్లేటెడ్ గా వస్తుంది అనమాట. చూడడానికి చాలా అంటే కొరియన్ ప్యాంట్స్ లానే ఉంది అనమాట. సేమ్ కొరియన్ ప్యాంట్స్ జనరల్ గా ఎలా ఉంటాయో సేమ్ అదే యాక్చువల్లీ కొరియన్ ప్యాంట్సే.
కానీ మనకు ప్లేటెడ్ ఉంటాయి కదా కొరియన్ ప్యాంట్స్ లో, అది ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకు సైడ్ కి బకల్ కూడా ఉంది, మనకు అట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి. చాలా ఫార్మల్ గా లేకపోతే సెమీ ఫార్మల్ గా ఒక ప్యాంట్ చూస్తున్నారు, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఫార్మల్ ప్యాంట్ కాకుండా అంటే డెఫినెట్ ఇలాంటి ప్యాంట్ కి వెళ్ళొచ్చు. అండ్ నాకు ఆ మెటీరియల్ కొంచెం నచ్చలేదు. జనరల్ గా కాటన్ కానివ్వండి అలాంటివి ఉంది అనుకోండి చాలా బాగుంటుండే. అయితే చూడండి, మీరు ఒకసారి ట్రై చేస్తారంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కొంచెం ట్రెండీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయాలంటే మీ బడ్జెట్ లో వస్తుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఇదే అనమాట మనకు ఓల్డ్ మనీలో చాలా ఫేమస్ అవుతున్న రిలాక్స్ ఫిట్ ఫార్మల్ ప్యాంట్స్ అంటున్నారు చూడండి. అది నేను ఆర్డర్ చేశాను అనమాట మింత్రాలో, నాకు చాలా తక్కువ ప్రైస్లో ఒకసారి కనిపిస్తే. ఇది వచ్చేసి మనకు క్యాంపస్ సూత్రా బ్రాండ్ నుంచి అనమాట. చూడొచ్చు చాలా వైరల్ అవుతున్నాయి దీని రీల్స్ కానివ్వండి, అంతా మీరు చూసే ఉంటారు ఒకసారి. అయితే దీన్ని ఒకసారి మీకు కూడా నేను కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. ఓల్డ్ మనీ అవుట్ఫుట్ ఎలాగో వైరల్ అవుతుంది కాబట్టి క్యాంపస్ సూత్రా నుంచి దీని ప్యాకేజింగ్ అయితే నాకు చాలా నచ్చింది. అయితే ఇదే అనమాట ఆ ప్యాంట్. మనకు ఒకసారి మీకు ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. దీనికి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు, మనకు చాలా వైరల్ అవుతున్నాయి అన్నమాట ఈ మధ్యన ప్యాంట్. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట క్లాత్ వచ్చేసి. చూడొచ్చు మీరు, దీని మీద ఒక టెక్స్చర్ కూడా ఉందన్నమాట. 32 సైజ్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. ఓకే, ఎంఆర్పి ఇక్కడ మెన్షన్ చేశారు మనకు, చూడొచ్చు 1999 అనమాట. కానీ అంత రేట్కి మనకు దొరకదు ఇది. యాక్చువల్లీ ఇది 600 700 సంథింగ్ పడుతుంది. ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాంట్ అన్నమాట. ఇది నాకు పర్సనల్ ఫేవరెట్ యాక్చువల్లీ. బేజ్ కలర్ లో రిలాక్స్ ట్రౌజర్స్ అన్నమాట. చూడొచ్చు మీరు ఫిట్టింగ్ కానివ్వండి క్వాలిటీ ఎంత బాగుందో. అయితే చూడండి ఫిట్టింగ్ వైస్ ఇంకా క్వాలిటీ వైస్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇది బ్రాండ్ వచ్చేసి క్యాంపస్ సూత్రా బ్రాండ్ నుంచి తెప్పించాను అనమాట. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం బ్యాగీ ఎక్కువ అనిపించింది, అంటే బ్యాగీ ఎక్కువ ఉంది అనమాట. నాకు పర్సనల్ గా అలా అనిపించింది. యాక్చువల్లీ ప్యాంట్స్ వచ్చేసి కాటన్ మెటీరియల్ తో ఉన్నాయి అనమాట. నాకు పర్సనల్ గా ఫీల్ కాలేదు అలా, కొంచెం పాలిస్టర్ ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ. అయితే చూడండి క్వాలిటీ మనకు 700-800 బడ్జెట్ చాలా మంచిగా ఉంది, అందుకోసం నేను ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. మీరు ఖచ్చితంగా ఇలాంటి బ్యాగీ ప్యాంట్ మీ దగ్గర ఒక్కటి ఉండాల్సిందే, ఎందుకంటే మనం ఫార్మల్ గా సెమీ ఫార్మల్ గా ఈవెన్ కాలేజెస్ కి ఆఫీసెస్ కి అలా యూజ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఒక బ్యాగీ ప్యాంట్ కావాలి, కొంచెం ఫార్మల్ గా సెమీ ఫార్మల్ గా యూజ్ అయ్యేటట్టు ఉండాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం బడ్జెట్ ఎక్కువ కావచ్చు కానీ క్వాలిటీ చాలా సూపర్ గా ఉంది, నాకు పర్సనల్ గా నచ్చింది అనమాట అన్ని ప్యాంట్స్ కంటే. అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి.